శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో ఆషాఢ అమావాస్య అయితే రాబోతుంది కదండి. ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజు ఎటువంటి పరిహారాలు పాటించాలి, అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ అమావాస్య 2025 జూలై 24 గురువారం రోజు అయితే వచ్చిందండి. ఈ రోజు అమావాస్య తిథి రాత్రి 12:57 వరకు అయితే ఉంది. అమావాస్య తిథి ఉన్న రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజించుకోవాలి. ఇంట్లో ఈ అమావాస్య పూజ నిర్వహించుకోవాలి అని అన్న అమావాస్య తర్వాత మరుసటి రోజు వచ్చే శ్రావణ మాసం పూజలకైనా మనం ఇంటిని పూజా మందిరాన్ని ముందుగానే క్లీన్ చేసుకుని ఉంచుకోవాలండి. అమావాస్య పట్టింపు లేని వారు ఇంటిని పూజా మందిరాన్ని ఈ రోజు అయితే శుభ్రం చేసుకుంటూ ఉంటారండి. అమావాస్య పట్టింపు ఉన్నవారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లీనింగ్ పనులు అయితే చేయరు. ఇంకా ఈ అమావాస్య లక్ష్మీ పూజ నిర్వహించుకునేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోకూడదండి. అందుకని శ్రావణ మాసం పూజల కోసం మీరు ఇంటిని పూజా మందిరాన్ని అమావాస్య కంటే ముందుగానే డీప్ క్లీనింగ్ అయితే చేసుకోండి. ఇంటిని పూజా మందిరాన్ని అమావాస్య కంటే ముందుగానే డీప్ క్లీనింగ్ చేసుకుంటే అమావాస్య రోజు నుండి శ్రావణ మాసం పూర్తయ్యే వరకు మనం పూజలు చక్కగా అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆషాఢ అమావాస్య రోజున అంటే ఈ చుక్కల అమావాస్య రోజున ఎవరైతే వివాహం ఆలస్యం అవుతున్న వారు, వివాహం తొందరగా కుదరట్లేదు అనుకునేవారు అమ్మాయిలు ఈ అమావాస్య రోజున గౌరీదేవి అమ్మవారిని పూజించడం వలన వారికి తొందరలో వివాహం కుదురుతుందండి. అలాగే పెళ్ళైన స్త్రీలు ఈ అమావాస్య రోజున గౌరీదేవి అమ్మవారిని పూజించడం వలన అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన అఖండమైనటువంటి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ రోజున వీలు ఉన్నవారు గౌరీదేవి అమ్మవారిని అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ఆ తర్వాత ద్వారలక్ష్మిని కూడా అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకుని ద్వారలక్ష్మి దగ్గర మనం అమ్మవారికి ఆహ్వానం పలకాలి. గడప పూజ నిర్వహించుకుని ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నిత్య పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి మనం పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఈ పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. అయితే మీరు ఈ రోజు పూజ అమ్మవారికి ఎక్కడ నిర్వహించుకుంటే అక్కడ పూజా పీఠ పైన చుక్కల ముగ్గులు అయితే వేసుకోండి. ఇది చుక్కల అమావాస్య కాబట్టి చుక్కలతో ముగ్గు పెట్టుకుంటే మంచిదండి. చాలా మంది 100 చుక్కలతో కూడా ఈ రోజు ముగ్గు అనేది పెడుతూ ఉంటారు. మీకు వీలు ఉంటే పెట్టుకోండి, లేకపోయినా కూడా మీకు ఎన్ని చుక్కలు వస్తే అన్ని చుక్కల ముగ్గులే పెట్టుకుని మీరు పూజను అయితే నిర్వహించుకోండి. పెళ్లికాని అమ్మాయిలైతే గౌరీదేవిని, పెళ్ళైన వారైతే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవచ్చండి. ఇలా ఒక పీటకు పసుపు రాసి బియ్యపిండితో బొట్లు ముగ్గులు పెట్టుకుని పీట పైన ఏదైనా ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతో వస్త్రమాలలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. మనం ఏ పూజ చేసినా ముందుగా ప్రథమ పూజ గణపతికి నిర్వహిస్తాం కాబట్టి గణపతి విగ్రహం కూడా పూజలో పెట్టుకోండి. అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా మీ దగ్గర ఉంటే పూజలో పెట్టుకోండి. ఇంకా గౌరీదేవి అమ్మవారికి పూజ నిర్వహించుకునేవారు ఈ రోజు గౌరీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకుని, అంటే శివుడు పార్వతీదేవి కలిపి ఉన్నటువంటి ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోను పూజలో పెట్టుకుని పూజ నిర్వహించుకోవచ్చు. పార్వతీదేవి గౌరీదేవి స్వరూపమే కాబట్టి మీరు స్వామి అమ్మవారిలో ఉన్న ఫోటో పెట్టుకుని పూజ నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్వామి అమ్మవార్ల ఫోటో లేకపోతే అప్పుడు పసుపుతో గౌరమ్మని చేసుకుని మీరు అమ్మవారికే పూజను అయితే నిర్వహించుకోండి. నేనైతే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి పూజను నిర్వహించుకుంటున్నానండి. అమావాస్య పూజ కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి సాయంత్రం చీకటి పడిన తర్వాత పూజ చేసుకుంటే మంచిది. ఇంకా గౌరీదేవి అమ్మవారికి పూజ నిర్వహించుకునేవారు అమ్మవారికి పూజను మీరు ఉదయం అయినా నిర్వహించుకోవచ్చు, లేదు అంటే సాయంత్రం, అంటే ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం అయినా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ రోజు లక్ష్మీదేవి గౌరీదేవి అమ్మవారితో పాటుగా ఈ రోజు దీపానికి పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఈ రోజు చాలా మంది దీపస్తంభం ఏర్పాటు చేసుకుని ఇంట్లో పూజను అయితే నిర్వహిస్తూ ఉంటారు. దీపాన్ని కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తాం కాబట్టి ఈ రోజు దీపలక్ష్మి పూజను అయితే నిర్వహిస్తారండి. ఈ దీపలక్ష్మి పూజను కూడా సాయంత్రం చీకటి పడిన తర్వాతే నిర్వహించుకుంటారు. మకర సంక్రాంతికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఈ అమావాస్యకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుందండి. ఎందుకంటే మకర సంక్రాంతి సమయంలో మనకి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ ఆషాఢ అమావాస్యకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య కాబట్టి దీనిని చుక్కల అమావాస్య అని పిలుస్తూ ఉంటారండి. ఈ చుక్కల అమావాస్య రోజున గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన, పితృదేవతల్ని తలుచుకున్న ఎన్నో మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ దక్షిణాయనంలో పితృదేవతలు మనకి సమీపంలో ఉంటారని అంటారు. అందుకని ఈ అమావాస్య రోజున వారిని తలుచుకుని వారికి తర్పణాలు వదిలితే మంచిది. అందుకని ఈ రోజున పితృదేవతల్ని తలుచుకున్న, వారి పేరు మీద దాన ధర్మాలు చేసిన, పితృకర్మలు చేసిన పితృదేవతల ఆత్మ శాంతిస్తుందని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. నేను ఈ పూజలో ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ఈ రోజు పూజలో మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు అమావాస్య కాబట్టి ఎక్కువ దీపపు వెలుగుల్లో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే
లేకపోతే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి. ఇలా పూజ కోసం అన్ని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేసి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత్ర గ్లాసులో ఉన్న నీటిని పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యం పైన మన పైన చిలకరించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రథమ పూజ గణపతికి నిర్వహించుకోవాలండి. గణపతికి శక్తి ఉంటే షోడశోపచార పూజ నిర్వహించుకోండి, లేదు అంటే పంచోపచార పూజ నిర్వహించుకోండి. స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి తర్వాత ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఒక పండు ఉన్న ఫలం ఉన్న ఏదైనా సమర్పించి తర్వాత తాంబూలం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల స్వామివారి పాదాల దగ్గర ఉంచి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకండి. ఇప్పుడు మనం పూజలో పెట్టుకున్న ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలండి. ఉప్పు దీపం వెలిగించుకుని ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. అమ్మవారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి ఇప్పుడు అమ్మవారి శ్లోకాలు అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారిని పువ్వులతో కానీ కుంకుమతో కానీ పూజించుకోవాలి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఉన్నాయి కదండి, చిట్టి గాజులు తామర గింజలు గురువింద గింజలు లక్ష్మీ కవులు వీటితో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు మాకు నోటికి చదవడం రాదు అనుకునేవారు ఓం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించేటప్పుడు ముందుగా కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమతో పూజను అయితే నిర్వహించుకోండి. ఈ విధంగా అమ్మవారికి పూజ నిర్వహించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసినటువంటి నైవేద్యాలు ఏవైనా కూడా సమర్పించవచ్చండి. అవేమీ కూడా మేము సమర్పించలేమండి అనుకుంటే పాలు బెల్లం ముక్క ఇలా ఏవైనా కూడా సమర్పించవచ్చు. లేదంటే ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ నైనా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా గౌరీదేవి అమ్మవారికి పూజ నిర్వహించుకున్న వారు అమ్మవారికి బియ్య పిండితో చేసినటువంటి కుడుముల్ని నైవేద్యంగా సమర్పించండి. గౌరీదేవి అమ్మవారికి కూడా పూజ ఈ విధంగానే నిర్వహించుకోవాలండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారిని పువ్వులతో కానీ పసుపు కుంకుమలతో కానీ పూజించుకోవచ్చు. అమ్మవారికి కూడా విశేషంగా కుంకుమార్చన నిర్వహించుకోండి. అలాగే అమ్మవారికి చిట్టి గాజులతో కూడా పూజ నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. ఈ విధంగా అమావాస్య రోజున అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి అమ్మవారికి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకా మనకి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి. ఈ పూజను నిర్వహించుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మీరు పూజ చేసుకున్నా పర్వాలేదండి. లేదు అంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుని మీరు సాయంత్రం అమ్మవారికి ఈ విధంగా పూజను అయితే నిర్వహించుకోండి. పూజ పూర్తయిన తర్వాత కూడా సాత్విక ఆహారమే తీసుకోండి. ఏదైనా అల్పాహారం ఉంటే తీసుకుని బ్రహ్మచర్యం పాటించి మాంసాహారం భుజించకుండా ఉంటే చాలండి. అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోర్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు. అలాగే ఇంట్లో తల విరవపోసుకుని కూడా తిరగకూడదు. ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ నిర్వహించుకునేవారు నెక్స్ట్ డే మార్నింగ్ మనకి శుక్రవారం కదండి, శుక్రవారం కూడా పూజా పీఠాన్ని కదిలించకూడదు. శనివారం ఉదయం కూడా అమ్మవారికి పూజ నిర్వహించుకుని ఆ తర్వాత మీరు పూజా పీఠాన్ని కదిలించాల్సి ఉంటుంది. అదే మీరు ఈ పూజను ఉదయం నిర్వహిస్తే ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం చీకటి పడకుండా మీరు పూజా పీఠాన్ని అయితే కదిలించవచ్చు. పూజా మందిరంలో కనుక ఈ పూజను నిర్వహించుకుంటే ఇటువంటి నియమాలు ఏమీ కూడా వర్తించవు. ఇంక ఈ రోజు అమావాస్య ఉంది కాబట్టి ఈ రోజు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి అలాగే కన్ను దృష్టి ఇలా ఏవైనా మన ఇంట్లో చెడు శక్తులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ రోజు ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలా మంచిదండి. అవేంటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అమావాస్య రోజున ఉదయం వేళల్లో ఇంటికి ఉన్నటువంటి కన్ను దృష్టి తొలగిపోవాలంటే తప్పకుండా మీ ఇంటి ముందు ద్వారబంధం దగ్గర గుమ్మడికాయ అయితే కట్టుకోవాలి. ఇంకా సాయంత్రం సమయంలో అయితే నిమ్మ చెక్క పైన పసుపు కుంకుమ అద్ది ద్వారబంధానికి ఇరువైపులా పెట్టుకోండి. ఈ నిమ్మ చెక్కలను ఉప్పు పైన కూడా పెట్టుకోవచ్చు. అమావాస్యనే కాదండి శుక్రవారాల్లో కూడా ఈ పరిహారం చేస్తే మంచిది. కొబ్బరికాయ పైన హారతి కర్పూరం వెలిగించి ద్వారబంధానికి దృష్టి తీయాలి. సవి దిశలో 3 సార్లు అపసవి దిశలో 3 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను పగలగొట్టాలి. ఆ కొబ్బరి ముక్కల్ని ఎవరు తొక్కని ప్లేస్ లో అయితే వేసేయాలండి. ఇంకా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోవాలంటే ఇల్లంతా కూడా అమావాస్య రోజు సాయంత్రం ధూపం వేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్క చోట కూడా ధూపం చూపిస్తే చాలా మంచిదండి. ఎంత ఎక్కువ ధూపం వేసుకుంటే అంత మంచిది. ఇంక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ అమావాస్య రోజున వారికి ఉప్పు గల్లతో కానీ ఆవాలతో కానీ దృష్టి తీసి ఎవరు తొక్కని చోట్ల అయితే వేసేయండి. ఇంకా ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి వాహనాలకి నిమ్మకాయలు కట్టుకోండి. అమావాస్య రోజున ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి ఎదుటి వారి కళ్ళ దృష్టి మన పైన పడకుండా ఉండడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే పాటించండి.
ఆచరించండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.